హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు దసరా స్పెషల్ ఈవెంట్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే నాగార్జున తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో దసరా ఈవెంట్, అన్ని సరదాలు హౌస్లో ఉంటాయి అంటూ చెప్తున్నాడు. పండగ మీ ఇంట్లో, జాతర బిగ్ బాస్ హౌస్లో. మరి జాతర మొదలెట్టేద్దామా అంటూ హౌస్లో ఉన్న హౌస్మేట్స్ని పలకరిస్తున్నాడు హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం కే ర్యాంప్ మూవీ, అలాగే తెలుసు కదా మూవీ యొక్క హీరో హీరోయిన్స్, అలాగే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బిగ్ బాస్ వేదికపై అల్లరి అయితే చేశారు. ముందుగా సిద్ధు జొన్నలగడ్డతో నాగార్జున మాట్లాడుతూ, స్టార్ బాయ్ సిద్ధు, నాకు ఒక జెన్యూన్ డౌట్ ఉంది అని కొంచెం గ్యాప్ ఇవ్వగానే ఆ స్టక్ అయిపోవడం ఏంటి సార్, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, ఏంటో తొందరగా అడిగేసేయండి అంటూ సిద్ధు కూడా మంచి ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నాడు. స్టార్ బాయ్ సిద్ధు, నువ్వు స్టార్ బాయ్గానే నిలబడిపోతావా, జెంటిల్మెన్ అవ్వవా అంటూ క్వశ్చన్ చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ రాశికన్నా మరో హీరోయిన్తో మాట్లాడుతూ, స్టార్ బాయ్ సిద్ధు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అమ్మాయి కోరుకోవాలని మీరు కావాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే ఇక వారు నవ్వుతూ ఉండడంతో నాగార్జున అయితే, నేనైతే రాధిక అక్క లాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నాను అంటూ నాగార్జున చెప్పడంతో, ఏంటి సార్ మీరు నాపై పగబట్టినట్టున్నారు అంటూ జోక్ చేస్తున్నారు. ఇక సిద్ధు జొన్నలగడ్డతో పాటు వైవా హర్ష కూడా బిగ్ బాస్ స్టేజ్పై సందడైతే చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇక అలాగే అలైక్య హారిక కోయిలా హోయ్ కోయిలా అంటూ తన అదిరిపోయే పర్ఫార్మెన్స్తో అందరినీ మైమరిపించేస్తుంది అని చెప్పవచ్చు. ఇక కోర్టు సినిమా హీరో హీరోయిన్స్ అయితే తమ ప్రేమలు పాటకి డ్యాన్స్ చేసి మరోసారి అదరగొట్టారు. ఇక శివ సినిమా నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ అంటూ నాగార్జున వద్ద కోర్టు మూవీ హీరో అయితే చెప్తున్నారు. వారితో కాసేపు ముచ్చటించిన తర్వాత ఇక స్టేజ్ పైకి కే ర్యాంప్ మూవీ ప్రమోషన్లో భాగంగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చి లోపల ఉన్న వారితో కొన్ని గేమ్స్ అయితే ఆడించడం జరిగింది. ఇక ఈ గేమ్స్లో భాగంగా మొదటి రౌండ్లో ఇమ్మాన్యుయల్ టీం గెలవడంతో కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ, నువ్వు మరి మీ టీంలో ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నావు అని నాగార్జున అడిగితే, నేను రీతుకి ఆ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పాడు. దీంతో రీతు నీకు ఏం కావాలమ్మా అని నాగార్జున అడిగితే వాయిస్ మెసేజ్ కావాలని చెప్పింది. దీంతో ఇక రీతుకి వాళ్ళ అమ్మగారు మాట్లాడినటువంటి వాయిస్ మెసేజ్ని అయితే ప్లే చేసి వినిపించారు. అమ్ములు అంటూ స్టార్ట్ చేసి తన గేమ్ గురించి పర్ఫెక్ట్గా ఇంప్రూవేషన్ చేసి కొన్ని పాయింట్స్ అయితే చెప్పింది వాళ్ళ అమ్మగారు. నువ్వు దేనికోసమైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళావో అది మాత్రమే ఆడు, ఇతరులపై నీకు ఎటువంటి అవసరము లేదు, కాబట్టి కేవలం నీ గేమ్ మాత్రమే ఆడు అంటూ సరైన హింట్స్ అయితే ఇచ్చింది. అలాగే వాళ్ళ అమ్మతో పాటుగా నాగార్జున కూడా చెప్పారు. మీ అమ్మగారు చెప్పిన పాయింట్ ఏంటో నీకు అర్థమైంది అనుకుంటా అంటూ నాగార్జున చెప్తే వారి అమ్మగారి వాయిస్ వింటూ రీతు కూడా కన్నీళ్ళు అయితే పెట్టుకుంది. మొత్తంగా అయితే ఈ దసరా ఈవెంట్ ప్రోమో అయితే కొంచెం హాట్ కొంచెం స్వీట్ అన్నట్టుగా, సరదాకి సరదా, ఏడుపుకు ఏడుపుకు అన్నట్టుగా ముందుకైతే సాగింది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.